న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య క్రైస్ట్ చర్చిలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. అదేం విచిత్రమో కానీ ఇండియా గడ్డపైన 3-0 తేడాతోటి చిత్తుగా ఓడించిన న్యూజిలాండ్ తన సొంత గడ్డపై జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టు అటు శ్రీలంకపై ఆ మధ్యకాలంలో శ్రీలంకలో ఓడిపోయింది. కానీ ఇండియాను ఓడించినటువంటి న్యూజిలాండ్ మళ్ళీ స్వదేశంలో ఇంగ్లాండ్ పైన ఓటమి పాల్గొవడం అనేది అది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. మళ్ళీ స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్లో 3-0 తేడాతోటి చిత్తుగా ఓడిపోయిన ఇండియా ఆస్ట్రేలియా గడ్డ మీద ఆస్ట్రేలియాను తొలి టెస్టులో చావు దెబ్బతీసింది. ఇది క్రికెట్లో జరిగేటటువంటి విచిత్రం. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడిపోయినటువంటి న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి తన తొలి ఇన్నింగ్స్లో 91 ఓవర్లలో 348 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సీనియర్ బ్యాటర్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 93 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉన్నాడు. త్రుటిలో తన సెంచరీని కోల్పోయాడు కేన్ విలియమ్సన్. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ 58 పరుగులు చేయగా టామ్ లేథమ్ 47 పరుగులు, ఆ తర్వాత రచిన్ రవీంద్ర 34 పరుగులు. మొత్తంగా కేన్ విలియమ్సన్ను తర్వాత గ్లెన్ ఫిలిప్స్ వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేస్తే టామ్ లేథమ్ తర్వాత రచిన్ రవీంద్ర వీళ్ళు కాస్త పర్వాలేదు అనిపించారు. సో ఆ విధంగా న్యూజిలాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఫోర్త్ వికెట్కు విలియమ్సన్ను డారెల్ మిచెల్ కలిపి 69 పరుగులు జోడించారు. ఇది వాళ్ళ ఇన్నింగ్స్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత థర్డ్ వికెట్కి రచిన్ రవీంద్ర, విలియమ్సన్ ఇద్దరు కలిసి 68 పరుగులు జోడించారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బ్రైడన్ కర్స్ 4 వికెట్లు, షోయబ్ బషీర్ 4 వికెట్లు. అంటే కర్స్ అండ్ షోయబ్ బషీర్ ఇద్దరు చెరి 4 వికెట్లు తీస్తే గస్ అట్కిన్సన్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 103 ఓవర్లలో 499 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 500 పరుగులు చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూకు అద్భుతంగా ఆడి భారీ సెంచరీ సాధించాడు. హ్యారీ బ్రూకు 197 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతోటి 171 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ 80 పరుగులు, తర్వాత వికెట్ కీపర్ ఓలీ పోపు 77 పరుగులు చేస్తే బెన్ డెకెట్, ఆ తర్వాత బ్రైడన్ కర్స్ వీరిద్దరు కూడా పర్వాలేదు అనిపించారు. బెన్ డెకెట్ 46 పరుగులు, బ్రైడన్ కర్స్ 33 పరుగులు చేశారు. సో హ్యారీ బ్రూక్ చేసినటువంటి భారీ సెంచరీ, కెప్టెన్ స్టోక్ చేసినటువంటి 80 పరుగులు, ఓలీ పోప్ చేసినటువంటి 77 పరుగులతోటి మరి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరేజ్ చేసింది. 6వ వికెట్కు బెన్ స్టోక్స్ తర్వాత హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి 159 పరుగులు జోడిస్తే ఆ తర్వాత 5వ వికెట్కు ఓలీ పోపు, ఆ తర్వాత బ్రూక్ వీరిద్దరు కలిసి 150 పరుగులు జోడించారు. సో మొత్తంగా బ్యాటర్లు చక్కగా రాణించడంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 499 పరుగులు చేసింది. అయితే ఈ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ డక్అవుట్ అయ్యాడు. అందులో విశేషం ఏంటంటే జో రూట్కి ఇది 150వ టెస్ట్ మ్యాచ్. సో తన 150వ టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో జో రూట్ డక్అవుట్ అయ్యాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మ్యాట్ హెన్రీ 4 వికెట్లు తీస్తే నాథన్ స్మిత్ 3 వికెట్లు, ఆ తర్వాత టిమ్ సౌతీ 2 వికెట్లు తీయడం జరిగింది. సో ఆ విధంగా ఇంగ్లాండ్కు తొలి ఇన్నింగ్స్లో 151 పరుగుల ఆధిక్యం లభించింది. సో 151 పరుగుల తొలి ఇన్నింగ్స్ వెనుకబడ్డటువంటి న్యూజిలాండ్ జట్టు తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించి రెండవ ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 74.1 ఓవర్లలో 254 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో డారెల్ మిచెల్ 84 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిస్తే కేన్ విలియమ్సన్ 61 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్లో కూడా 93 పరుగులు చేశాడు కదా, ఇప్పుడు రెండో ఇన్నింగ్స్లో కూడా 61 పరుగులు చేసి రాణించాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర 24 పరుగులు. సో డారెల్ మిచెల్, కేన్ విలియమ్సన్ వీరిద్దరు మాత్రమే చక్కగా ఆడటంతో న్యూజిలాండ్ జట్టు తన సెకండ్ ఇన్నింగ్స్లో 254 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఫోర్త్ వికెట్కు విలియమ్సన్ను, డారెల్ మిచెల్ కలిపి 69 పరుగులు జోడించారు. ఇది వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసినటువంటి బ్రైడన్ కర్స్ రెండవ ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు తీశాడు. అంటే ఆ విధంగా 10 వికెట్ల ప్రదర్శన చేశాడు ఇంగ్లాండ్ బౌలరు బ్రైడన్ కర్స్. ఆ తర్వాత క్రిస్ వోక్స్ 3 వికెట్లు, గట్ అట్కిన్సన్ 1 వికెట్ తీయడం జరిగింది. సో ఆ విధంగా న్యూజిలాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 254 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ముందు 103 పరుగుల విజయ లక్ష్యం ఉంది. సో 103 పరుగుల విజయ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ ఒక పరుకే ఓపెనర్ జాక్ క్రాలే వికెట్ను కోల్పోయింది. అయినప్పటికీ కూడా మరొక ఓపెనర్ బెన్ డకెట్, ఆ తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జాకబ్ బెథెల్, ఆ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జో రూట్ వీళ్ళు ఇంగ్లాండ్కు ఈజీ విక్టరీని అందించారు. సో ఇంగ్లాండ్ కేవలం 12.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 104 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతోటి ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. సో 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జాకబ్ బెథెల్ కేవలం 37 బంతుల్లోనే 1 6, 8 ఫోర్లతోటి 50 పరుగులు చేస్తే బెన్ డకెట్ 27 పరుగులు,
జో రూట్ 23 పరుగులు చేసి మరి నాట్అవుట్గా నిలవడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయినటువంటి జో రూట్ సెకండ్ ఇన్నింగ్స్లో 23 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి తన 150వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్కు చిరస్మరణమైనటువంటి విజయాన్ని సాధించడంలో తను కూడా భాగస్వామ్యము వహించాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే మ్యాట్ హెన్రీ, విలియం ఓరూర్కి వీరిద్దరూ చెరువు 2 వికెట్లు తీయడం జరిగింది. సో ఆ విధంగా 8 వికెట్ల తేడాతోటి ఈ తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్లతోటి మొత్తం 10 వికెట్ల ప్రదర్శన చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి బౌలర్ బ్రైడెన్ కర్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక 3 టెస్టుల సిరీస్లో భాగంగా ఈ 2 జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ వెల్లింగ్టన్లో జరగనుంది.